జ్వరంతో ఆసుపత్రులకు వచ్చే పేషెంట్లను ఆలస్యం చేయకుండా వెంటనే ర్యాపిడ్ టెస్ట్ చేసి డెంగ్యూ పరీక్ష నిర్వహించి ట్రీట్మెంట్ అందించాలని జిల్లా కలెక్టర్ ఎం మను చౌదరి వైద్యాధికారులను ఆదేశాలు జారీ చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి వైద్య సేవలను పరిశీలించారు. అవుట్ పేషెంట్ రిజిస్టర్, రక్త పరీక్షల ల్యాబ్, జ్వర బాధితుల చికిత్స గది, మందుల గది, డయాలసిస్, SNCU, చిల్డ్రన్స్ వార్డులను తనిఖీ చేసి రోగులకు అందుతున్న సేవలపై రోగులతో మాట్లాడి నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయని, త్వరలోనే వ్యాధులు నయం చేస్తామని తెలిపారు. అవుట్ పేషెంట్ రిజిస్టర్, రక్త పరీక్షలు ల్యాబ్, జ్వర బాధితుల చికిత్స గది, మందుల గది, డయాలసిస్, SNCU, చిల్డ్రన్స్ వార్డులను తనిఖీ చేసి రోగులకు అందుతున్న సేవలపై రోగులతో మాట్లాడి నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయని, త్వరలోనే వ్యాధులు నయమవుతాయని తెలిపారు. వానాకాలం సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నందున ఆసుపత్రిలోని వైద్య ఆరోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండి ఆసుపత్రికి వివిధ జ్వరాలు వచ్చిన వారికి ఆలస్యం చేయకుండా ర్యాపిడ్ టెస్టులు నిర్వహించి డెంగ్యూ నిర్ధారణకు ఎలిసా టెస్ట్ పంపించి వైద్య సేవలు అందించాలన్నారు. మెడిసిన్ స్టోర్లో అన్ని రకాల మందులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని, ఏదైనా మెడిసిన్ పూర్తిగా అయిపోయాక ముందే స్టాక్ తెప్పించుకోవాలన్నారు. అదేవిధంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్స్పైరీ అయిన మందులను ఉపయోగించరాదని అన్నారు. 4 సైకిల్స్లో అందిస్తున్న డయాలసిస్ సేవలు ఆసుపత్రి పరిధిలో నమోదైన 80 మంది డయాలసిస్ పేషెంట్లకు ప్రతిరోజు 5 సైకిల్స్ చొప్పున 40 మందికి డయాలసిస్ నిర్వహించాలని, NCL చిన్నపిల్లల వార్డులో అప్రమత్తంగా ఉండి నవజాత శిశువులకు ఇంక్యుబేటర్ సేవలు అందించాలని, ఆసుపత్రిలో శానిటేషన్ కార్యక్రమాలు రెగ్యులర్గా నిర్వహించి ఆసుపత్రిని పరిశుభ్రంగా ఉంచాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ సాయి కిరణ్ను ఆదేశించారు. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? మొన్న వాళ్ళు ఎంతమంది, ఈ రోజు వాళ్ళు ఎంతమంది? మీరు ఇప్పుడు ఎవరైతే అడ్మిట్ అయ్యారో వాళ్ళది ఎలిసా టెస్ట్ ఒకవేళ ఇప్పుడు వచ్చిన వాళ్ళదంటే తీసుకొని పంపించకపోయి ఉండొచ్చు. నిన్న కానీ మొన్న వచ్చారు అన్నప్పుడు వాళ్ళ శాంపుల్ పంపించి రిజల్ట్ మొన్న వచ్చారా? ఏ టైం? పొద్దున వచ్చారు. మొన్న పొద్దున ఏమి జ్వరమా? ఇప్పుడు ఎలా ఉంది? ట్యాబ్లెట్ తీసుకున్నారా? డాక్టర్ చూసుకుంటారా? సరే, ఇక్కడ ఏ గ్రామం? పాజిటివ్ వచ్చింది లేదు సార్, పాజిటివ్ అది బయట ఇంట్లో మన దగ్గర అయితే రిపోర్ట్ లేదు సార్. అట్లా కదా. ఇప్పుడు టెస్ట్ ఏం చేశారు? CBP ఇస్ ఓకే. నేనేది డెంగీ అసర్టైన్ చేయడానికి టెస్ట్ ఏం చేశారు అంటే డెంగ్యూ NS1 యాంటీజెన్, IgM, IgG సార్ రొటీన్గా పంపించేదాన్ని. పంపించాను సార్. ఇది మాత్రం బయట రిపోర్ట్ సార్, మన దగ్గర ఇంకా యాంటీజెన్ ఒకటి, యాంటీబాడీస్ టెస్ట్ రెండు అవి చేశారు అంటున్నారు కదా. ఇప్పుడు ఎలిజాకి శాంపుల్ పంపించారా? పంపించాం సార్. ఎప్పుడు? ఈరోజు 11 గంటల పంపించాం సార్. ఈ రోజు పంపించారు. అరౌండ్ 3 వరకు రావచ్చు అంట. రికార్డ్ 1,46,000 అంటే 1,46,000 ఓకే. బట్ అమ్మ ఇప్పుడు వచ్చారా? ఊరు మీద నిన్న సాయంత్రం నుంచి ఇప్పటికి కొంచెం బెటర్గా ఉంది. డాక్టర్ పట్టించుకుంటున్నారు, ఇస్తున్నారు. ట్యాబ్లెట్లు మెడిసిన్స్ ఇస్తున్నారు. ఏమైనా ఇబ్బంది ఉంది? ఇప్పుడు ఓపీ చూస్తున్నారా? ఇప్పుడు లంచ్ సరే, ఏదో ఒక రూట్లో వెళ్తాం. ఓపీ నాకు రిజిస్టర్ చూపిస్తే చూద్దాం. ఎంటైర్ మొత్తం సాఫ్ట్వేర్ బేసిస్ అయినా మాన్యువల్ రికార్డ్స్ అని మెయింటైన్ చేస్తున్నారు. మాన్యువల్ ఏదైతే చూద్దాం. అండ్ యూజువల్గా మీరు
ది మెడిసిన్స్ దట్ ఆర్ అబౌట్ టు గెట్ ఎక్స్పైర్డ్ అనేది ఒక పెట్టుకుంటారు కదా ఈ మంత్ లో ఉన్న దానికి సంబంధించి వాచ్ రిజిస్టర్ ఈ మిథైల్ ప్రెడ్నిసోలోన్ ఎక్కడ స్టాక్ ఎక్కడ అందులో అండి బుక్ లో కాదు మిథైల్ ప్రెడ్నిసోలోన్ ఎక్కడ ఉంది 8 mg అని ఈరోజు ఏరియా హాస్పిటల్ గజ్వేల్కి సంబంధించి పేషెంట్స్కి ఏ విధంగా ఫెసిలిటీస్ అందజేస్తున్నారు అన్న దాని మీద ఒక డీటెయిల్డ్ రివ్యూ చేయడము అదేవిధంగా ఇన్స్పెక్ట్ చేయడం కూడా జరిగింది. దాంట్లో భాగంగా మనము డయాలిసిస్ యూనిట్ ఒకటి, సీజనల్ డిసీజెస్కి సంబంధించి పేషెంట్స్ డెంగీ కావచ్చు, చికెన్ గున్యా కావచ్చు, మలేరియా కావచ్చు, ఆర్ వాటర్ బాండ్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో మనకి టైఫాయిడ్ కానివ్వండి, డయేరియా కేసెస్ కానివ్వండి, ఇతరత్ర కేసెస్ అన్నింటినీ కూడా మనము వార్డుకి వెళ్ళి విజిట్ చేశాము. అదేవిధంగా మనకి SNCU కావచ్చు, చిన్నపిల్లలకు సంబంధించిన వార్డు కావచ్చు, అండ్ లాస్ట్లో మనకి ఫార్మసీ ఏ విధంగా ఫంక్షన్ అవుతుంది అనేది కూడా చూసాము. మొత్తం చూసినప్పుడు ఈవెన్ పేషెంట్స్తో ఇంటరాక్ట్ అయినప్పుడు కూడా డాక్టర్స్కి సజెస్ట్ చేసింది ఏంటి అంటే ఎప్పుడైతే ఒక పేషెంట్ ఫీవర్ కేసు తోటి వస్తున్నాడో ఇమ్మీడియట్గా టెస్ట్ చేసి వాళ్ళు పాజిటివ్ అయితే ఫర్దర్ ట్రీట్మెంట్ ఇమ్మీడియట్గా టేకప్ చేయాలి, ఎక్కడా కూడా డిలే ఉండద్దు. అండ్ పేషెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ అందజేస్తూ డాక్టర్స్ అవైలబిలిటీ ఉండాలి అండ్ ట్రీట్మెంట్ కూడా ప్రాపర్గా చేయాలని చెప్పాము. అదేవిధంగా మనకి ఫార్మసీలో కూడా చూసుకున్నప్పుడు ఫార్మసీలో ఎక్స్పైర్ అయిపోయిన డ్రగ్స్ ఎక్కడా కూడా ఉండకూడదు, దాని వాచ్ రిజిస్టర్ ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. అండ్ మనకి అయిపోయిన డ్రగ్స్ ఏమన్నా ఉంటే ఇమ్మీడియట్గా ఇండెంట్ రైజ్ చేసి ఇమ్మీడియట్గా తెచ్చుకునే విధంగా చూసుకోవాల్సిందిగా సూచించాము. అదేవిధంగా మనకి డయాలిసిస్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మనకి లిస్ట్లో ఈ వారం ఎవరైతే డయాలిసిస్కి రానున్నారో మొత్తం షెడ్యూలింగ్ కూడా ప్రాపర్గా చేసుకొని రోజుకి ఒక 5 సైకిల్స్ కంప్లీట్ చేసే విధంగా చూడాలని కూడా డాక్టర్స్కి సజెస్ట్ చేశాము. ఓవరాల్గా ఈ ఏరియా హాస్పిటల్ గజ్వేల్లో పేషెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళకి రైట్ ఫ్రమ్ ఫస్ట్ పాయింట్ నుంచి లాస్ట్ వరకు ట్రీట్మెంట్ అందజేసే వరకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అనేది కూడా మొత్తము డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అదేవిధంగా హాస్పిటల్ యంత్రాంగం కూడా దానికి ఏబుల్గా ఉండాలని చెప్పడం జరిగింది.